వెళ్తుంటే అందులో చేపలు వెళ్ళడం చూసినాం. మరేలనేసి ఆలస్యం చేయకంట మా వద్ద ఒక మోటారు 2 లీటర్లు పెట్రోల్ తెచ్చేసి మోటార్ ఆన్ చేసేసినాం. ఇంటికి తోడటం మొదలెట్టేసినాం. భూమిలో నీరు మెల్లి తగ్గిపోతుంది. చేపలు తేరడం లేదు. మేము 500 ఖర్చు ఎట్టేసినాం పెట్రోల్కి. మనం 2 కేజీలైనా వస్తాయా అనుకున్నాం. అనుకుంటే నీరు కొంగలు వచ్చేసినాయి. నాకే చేపలు లేవంటే అవి వచ్చి నీళ్ళు తినేస్తాయి. ఆ మాటికి ఏడు దొరకడం లేదు. ఆ కొంగలు అదే అలాంటి కొంగలు. కొంచెం నీరు తగ్గిన తర్వాత గొడ్లేసి, ఎందుకంటే ఇందులో చేపలు అందరం జాగ్రత్త. కష్టపడతాడు. ఒక చేప ఇంకెగరం లేదు. పెట్రోల్ దండులైపోతే చూస్తాం. ఇందులో అనుబంధనం లేదు. ఒక పెద్ద చేప ఏరింది. చూసారు కదా మీరున్నా. వెంటనే మా వాడికిన చిన్న చేప లేదు, పెద్ద చేప లేదు. ఏది దొరుకుతుంది ఏరియడం మొదలెట్టండి. ఒక చిన్న నమ్మకం కుదిరింది. ఎందుకంటే నీరు తగ్గిన తర్వాత చేపలు చిన్న చిన్న చేపలు ఎగరడం మొదలెడతాయి. ఫోన్లైనా మనకు 2-3 కేజీలు దొరుకుతాయని అనుకోను. ఎంత పోయినా ఈ నీరు తరగడం లేదు. అది ఎంత నీరు ఉంది ఏటో మరి. ఇప్పుడు కరుణించినాడు ఏటో కానీ చిన్న చేపలు ఎగరడం చూసినాము. అమ్మయ్య అనుకున్నాం. ఎందుకంటే 2-3 కేజీలు దొరికితే మా పెట్రోల్ డబ్బులు వచ్చేది అనేసి అనుకున్నాము. కానీ అంతైనా మీద కొన్ని చేపల కంటే గొప్ప టేస్ట్ వచ్చేది. ఎందుకంటే అదంతే నీరు మెల్లి తగ్గిపోయింది. వేసిన మా వాళ్ళు చిన్న చేప దొరికినా సరే బకెట్లో వేసేస్తారు. ఎందుకంటే ఒక 5-6 కేజీలు అవ్వకపోతే మరి ఎంతమంది ఉన్నాం కదా, మనిషికి 1 కేజీ అని రాకపోతే మేము పని కష్టమల్లు వేస్ట్ అయిపోద్ది అనేసి చిన్న చేప దొరికినా ఎగిరేసేవాళ్ళు. మేము అదే ఒడ్డు మీద నుంచి ఎగిరేసేవాళ్ళం. చూడండి బకెట్ కొంచెం అయినాయి, రావలేదు. మరొక కింద అయిపోతే మా ఎదురు సరిపోతుంది. మాలే ఎగరుతాయి చేపలు. మంచి చేపలే. తెప్పరువులు కూడా ఇంకొక బకెట్లో నేస్తాము. తెప్పరువులు తింటే చాలా మంచిదట. మీద నుంచి ఎంత ఎండ తగిలినా మా ఊళ్ళు మాత్రం ఇసుకంట మెల్లిగా తెప్పరువులు నల్లా ఏరుతాండ్రు. వేరేసి బకెట్లో నేస్తాండ్రు. పెద్ద చేపలు అయితే ఇటుకేసి పెడతాండ్రు. మేము అవి ఒడ్డు మీద నుంచి పడేసి అందులో పడేస్తున్నాం. జడిసిపోయాం కానీ తర్వాత మేము అనుకున్నట్టు 5 కేజీల కంటే ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు చేపలు పెద్ద చేపలు ఇంచుమించు 5 కేజీలు అయిపోయినాయి. నేను పెద్ద పరుగులు ఇవన్నీ ఆడుకొని కలిపి ఇంచుమించు 10 కేజీలు చేపలు పట్టేసినాము. ఈ వీడియో కానీ నచ్చిందంటే మాత్రం ఒక లైక్, మీకు ఏది అనిపిస్తుంది ఒక కామెంట్ పెడతారని